ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు ప్రతి ఒక్కరూ తామే పెద్ద సెలబ్రిటీలమని ఫీల్ అయిపోతున్నారు. 10 మంది మెచ్చుకోవాలని, వందల సంఖ్యలో లైకులు రావాలని వింత వింత పనులు చేస్తున్నారు. ముఖ్యంగా రీల్స్, షార్ట్స్ పిచ్చి యువతను పెడదారి పట్టిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఐపీ ఎస్టేట్ ప్రాంతంలో భయంకరమైన దృశ్యం వెలుగులోకి వచ్చింది. 5 యువకులు 4 ఖరీదైన కార్లతో వచ్చి రోడ్డుపై వీర విహారం చేశారు. కదులుతున్న కార్ల కిటికీల నుండి బయటకు రావడం, కారు టాప్ మీద నిలబడి చేతులు ఊపుతో కేకలు వేయడం వంటి పిచ్చి పనులు చేశారు. ట్రాఫిక్ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇతర వాహనదారులను భయపెడుతూ వారు చేసిన ఈ కార్ స్టంట్స్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు రోడ్ల మీద ఉన్నదే విన్యాసాలు చేయడానికా లేక ఇతరులను చంపడానికా అంటూ పోలీసులను ప్రశ్నించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోను ఢిల్లీ పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ కార్ల నెంబర్లను ట్రాక్ చేశారు. ఆ నెంబర్ల సాయంతో ఆ యువకుల అడ్రస్లను కనిపెట్టి తెల్లారేసరికి వారి ఇళ్ల తలుపులు తట్టారు. స్టంట్స్ చేసిన ఆ 5 యువకులను అరెస్ట్ చేయడమే కాకుండా ఆ విన్యాసాలకు ఉపయోగించిన 4 వాహనాలను కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే పోలీసులు ఇక్కడితో ఆగలేదు. ఆ యువకులను అరెస్ట్ చేసిన విధానాన్ని, వారు చేసిన తప్పును వివరిస్తూ ఒక అదిరిపోయే వీడియోను సిద్ధం చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పోలీసుల సోషల్ మీడియా టీం ఈ అరెస్టును చాలా తెలివిగా ప్రెజెంట్ చేసింది. నేటి తరం యువతకు అర్థమయ్యే రీతిలో మీరు స్టంట్లు చేస్తే మేము జైలు శిక్ష అనే గిఫ్ట్ ఇస్తామంటూ క్యాప్షన్ ఇచ్చి వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసుల తెలివితేటలను మెచ్చుకుంటున్నారు. ఢిల్లీ పోలీసులు ఎప్పుడూ తగ్గేదేలే, సరైన గుణపాఠం చెప్పారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. లైకులు, వ్యూస్ కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే పరిస్థితి ఇలాగే ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. సరదా కోసం చేసే పనులో కటకటాల పాలు చేస్తాయని, యువత ఇకనైనా మేల్కొని రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.